సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము. సత్యవంతుని స్వరము మానవాళికి వరము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము, జీవితాలలో వెలుగును నింపే సుమధుర సునాదము. సత్యవంతుని స్వరము. ప్రైజ్ ది లార్డ్. బెతెస్దా మినిస్ట్రీస్ సమర్పించు సత్యవంతుని స్వరము అనే కార్యక్రమను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామమున వందనములు. ఈ కార్యక్రమం ద్వారా మీకు జరుగుతున్న మేలులు, స్వస్థతలు, అద్భుతాలు మాకు లెటర్స్ ద్వారా, ఈమెయిల్స్ ద్వారా, టెలిఫోన్స్ ద్వారా తెలియచేస్తున్నందుకు ప్రభుకు మహిమ కలుగును గాక. ఎంతోమంది ప్రార్థనలకు జవాబులు పొందారని, స్వస్థత కలిగిందని, రక్షణ పొందామని మాకు తెలియచేస్తున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. మా దగ్గర జరుగుతున్న చైన్ ప్రేయర్స్, యూత్ రిట్రీట్, ఆదివారపు ఆరాధన, ఫాస్టింగ్ ప్రేయర్స్, స్త్రీల కూడికల్లో ఎంతోమంది ఆశీర్వాదాలు పొందుతున్నారు. మీకేమైనా సమస్యలుంటే మీ గృహానికి దైవజనులు వచ్చి మీ కొరకై ప్రార్థించడానికి సిద్ధముగా ఉన్నారు. ఈ సమయంలో దేవుని సేవలో బాగా వాడబడుచున్న మా నాన్నమ్మ డాక్టర్ జయశీల గారి దైవ సందేశం విందాము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. సత్యవంతుని స్వరం వినుచున్న ప్రేక్షకులందరికీ శుభాభివందనము తెలుపుచున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీరు పరిగెత్తి వచ్చి దేవుని వాక్యం వినడానికి మీరందరూ ఎంతో ఆసక్తి చూపిస్తున్నందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. మనందరినీ దేవుడు ఆయుష్తో ఆరోగ్యంతో నింపుతున్నాడు. అలాగే కాకుండా మీరందరూ కూడా మెసేజెసే కానీ అలాగే లెటర్స్ రాస్తున్నందుకు మరి ఎంతోమంది అమ్మ నాకు ఇది బాగైంది అది బాగా, కొంతమంది కొన్ని సంవత్సరాల నుంచి మరి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు. దేవుడు వారిని ఆశీర్వదించి దీవించి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు వారికి చేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు, వందనాలు. మరి 7వ మాసము 2వ శుక్రవారపు దినము దేవుని ఆశీర్వాదాలు, మేళ్లను, దీవెనలు మన మీద కుమ్మరించడానికి, మన పిల్ల తరంన దేవుడు అభిషేకించి దీవించడానికి, మన దేశ రాష్ట్ర పట్టణ ప్రజలందరినీ, ప్రపంచంలో ప్రతి క్రైస్తవులను, ప్రతి జనాంగాన్ని కూడా దేవుడు ఆశీర్వదించి దీవించడానికి మీరందరూ ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేస్తున్నాను. మా దగ్గరికి ఒక ముస్లిం అమ్మాయి ఎన్నోసార్లు బ్రతిమలాడగా మా చర్చికి రండి అని మా సంఘస్థులు బిడ్డలు శిరీష మరి సత్య వాళ్ళు అంటుంటే ఆమె ఎన్నోసార్లు అనగా ఒక ఆమె పేరు సోని, ఆమె వచ్చి రాగానే ఆమెకు చాలా భయంకరమైన ఈ మోకాళ్ళ నొప్పులంట. తను కూర్చుండే మరి ఇట్లా దేకేదంట. ఆమెకు నిలబడలేక కూర్చోలేక చాలా కష్టపడ్డది. దేవునికి స్తోత్రం. ఆమె ఎప్పుడైతే సంఘానికి వచ్చిందో, సేవకునితో ప్రార్థన చేయించుకున్నదో అప్పటికప్పుడే ఆ మోకాళ్ళ నొప్పులు విడిపోయి ఆమె మంచిగా నడుస్తూ మరి ఎంతో దేవుని మహిమపరుస్తూ వెళ్ళిపోయినప్పుడు ఆ వారము మరి అక్కడ ఆమె లేచి సాక్ష్యం చెప్తుంటే ఈమెవరా అని నేను అనుకుంటున్నాను. అమ్మ, నేను కొత్తగా వస్తున్నాను, నేను ముస్లిం అమ్మాయిని, నా పేరు సోను, నాకు ఎన్ని మేలు దేవుడు చేశాడు, నేను ఒక పని మీద నేను ఆంధ్రాకు వెళుతున్నాను, మీరందరూ ప్రార్థన చేస్తే నాకు ఆ పని అయితే నేను కూడా దేవునికి కానుకలు సమర్పించుకుంటానని ఆమె దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకున్నది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేసేటప్పుడు ఆమె వచ్చి ప్రార్థన చేయించుకుంది. 4 గంటలకు ట్రైను, 3 గంటలకు కూడా ఆమె నా దగ్గరనే ఉండి మరి ప్రార్థన చేయించుకొని వెళ్ళింది. ఎప్పుడైతే ప్రార్థన చేయించుకొని వెళ్ళిందో మరి ఆ పని సక్సెస్ఫుల్. ఆమె చెప్పలేదు, ఏ పని అది తెలియదు, కానీ ఆమె మనోవాంఛ తీర్చమని ప్రార్థించి పంపినప్పుడు మరి ఆమెకు గొప్ప మేలు దేవుడు జరిగించాడంట. ఆమె రావటమే కానుకలతో మరి వచ్చింది. అప్పుడు నేను వెళ్ళలేదు. అయితే ఆమె అంటున్నది, మరి నేను ఎలాగూ నేను అమ్మకు నేను ఇది ఇవ్వాలి అని అంటే, పర్వాలేదు మరి అయ్యగారు కానీ ఇవ్వు,
పాస్టర్ గారికి లేదంటే ఎవరితో అయినా పంపించి ఏం పర్వాలేదు, వారు ప్రార్థన చేస్తారని. దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడో దేవునికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నానని ఆమె ఎలాగూ చెప్పుతుందనంటే, దేవుని నమ్ముకున్న తర్వాత వారి జీవితం ఆయనకు స్వాస్థ్యంగా ఇస్తున్నారు. దేవుడు ఆమెను, ఆమె కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించడానికి మీరందరూ కూడా ప్రార్థించమని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇంకొక సహోదరి కూడా వాళ్ళే తీసుకొని వచ్చారు. ఆమె పేరు కిరణ్మయి. అయితే మరి వారి భర్తను అన్యాయంగా విజయవాడలో ఆయన లెక్చరర్ ఉద్యోగం నుంచి అన్యాయంగా తీసేశారంట. అయితే నీకు కౌన్సిలింగ్ ఇవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని వేరే కాలేజీలో నువ్వు చూసుకోమని చెప్పేసి అందరు అన్నా కానీ, ఎందుకు నేను ఎక్కడ పడిపోయినా నేను అక్కడనే నిలబడతాను, నేనే తప్పు చేయలేను, దేవుడికే నేను నా వ్యాజ్యం అప్పచెప్పుకుంటానని పుట్టు క్రైస్తవులు కాబట్టి ఆయన మరి ఎంత ధైర్యంగా దేవుని సన్నిధిలో ప్రార్థించుకున్నాడు. మా సంఘానికి వచ్చారు, ప్రార్థనలు చేయించుకున్న తర్వాత నిజమే ఎవరైతే ఆయన తీసేశారో ఆయననే ఫోన్ చేసి నువ్వు ఒక్కసారి ఇక్కడికి రాని అన్న తర్వాత ఆయన పిలిచి మరి ఎంతో మర్యాదగా ఆయన జాబ్ ఆయనకి ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు, వందనాలు. ఎంతో నమ్మకంగా వారు ఉన్నారు. కాబట్టి ఆ కుటుంబం కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఆమె పేరు కిరణ్మయి, ఆయన పేరు మహేష్. దేవుడు ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు సంఘంలో జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు. మరి మా దగ్గర డాలి కూడా చాలా బాగలేదు, నాగరత్నం కూడా చాలా బాగలేదు. వారిద్దరి కొరకు ప్రార్థించండి. మేమందరం కూడా ప్రార్థిస్తున్నాము. మరి మరణ పడకల మీద పడుకొని ఉన్న వారికి అందరి కొరకు మనం ప్రార్థిస్తే ఆయుష్, ఆరోగ్యము మనకు దేవుడు ఇచ్చాడు కాబట్టి మనం వారికి ప్రార్థన చేస్తే వారు కూడా ఆరోగ్యవంతులై దేవుని మహిమపరుస్తారు. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థించాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. మరి చూడండి, ఈ దిన వాక్యముగా దేవుని మీద ఆధారపడుట చాలా చక్కని వాక్యము. నీవు అన్యునివేగా, నీవు క్రైస్తవునివేగా, నీవు నాస్తికునివేగా, ఎవరే కానీ ఆయన మీద ఆధారపడితే మరి దేవుడు ఎలాంటి గొప్ప కార్యాలు చేస్తాడో మరి ఈ వాక్యం చూసి మనం నేర్చుకుందాం. 20వ కీర్తన 7 నుంచి 9 వరకు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయించుదాము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాం. యెహోవా రక్షించము, మేము మొర్రపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. కొందరు రథాలను బట్టి, గుర్రాలను బట్టి, బలమును బట్టి, హోదాను బట్టి, పదవులను బట్టి, బంధువులు, జనాంగాన్ని బట్టి మరి ఎంతగానో మరి అతిశయపడతారు. కానీ మనమైతే మన దేవుని బట్టి అతిశయపడదాము. ఎందుకనగా వారు కృంగి నేల మీద పడ్డారు, కానీ మనం లేచి చక్కగా నిలుచున్నామని. అలాగూ ఎంతగానో మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మనం నేల మీద పడకుండా పెంట కుప్ప మీద నుంచి దీనిలను పైకి లేపే దేవుడని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మరిదాస్ అని వైజాగ్ నుంచి కొన్ని సంవత్సరాల నుంచి మరి పాస్టర్ గారికి ఫోన్ చేస్తాడు. ఆయన ప్రార్థన చేస్తేనే ఆయన పడుకుంటాడు, ఆయన ప్రార్థన చేస్తేనే ఆయనకు అన్ని కూడా జయమవుతాయంట. ఆ ప్రార్థన దేవుడు విని దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మరి ఆయనకు చేసినందుకు మరి ఆయన ఎంత పేదవాడు. ఆయన ఇప్పుడు రిటైర్డ్ అయిపోయాడు. రిటైర్డ్ అయిపోయిన తర్వాత మా సంఘానికి అందరికీ భోజనాలు పెట్టాడు. అలాగే కాకుండా ఈ ఎపిసోడ్కి కూడా మరి ఆయన స్పాన్సర్ చేశాడు. అయితే వాళ్ళ పాప వివాహం ఎంతో ఘనంగా, ఎంతో గ్రాండ్గా అయినందుకు దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అందుకని మన దేవుని బట్టి మనము అతిశయపడాలంటే ఆయన మీద మనం ఆధారపడితే ఆయన గొప్ప కార్యాలు చేస్తాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. అందుకని కొంతమందికి ధనము, బలము, పరపతి, హోదా ఇవన్నీ కూడా ఎన్నో అతిశయ కారణం ఉన్నాయి. కానీ మనకి ఏమీ లేకున్నా మన దేవుడు మనకున్నాడని, ఆయన మన పునరుత్థానుడు, మరణాన్ని గెలిచిన దేవుడు, సాతాను ఓడించిన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి నీ పాదములకు రాయి తగలకుండా మరి తమ దూతలను పంపుతున్నాడు. వారు తమ చేతులతో వారిని ఎత్తి పట్టుకుంటాడని. ఇంత గొప్ప దేవుడు ఎవరికి ఉన్నాడు? ఇంత మంచి దేవుడు ఎవరికి ఉన్నారు? ప్రతి క్షణమున్న మనల్ని కాపాడుతున్నాడు. ఎప్పుడైతే ఆయన మనల్ని చూడడో, మనతో ఉండడో మనకు ఎన్నో అపాయాలు, మనము అసలు ఈ లోకంలోనే ఉండం. కాబట్టి ఆయన మీద మనము ఆధారపడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కీర్తన 31:14 యెహోవా నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీవే నా దేవుడవని నేను అనుకొనుచున్నాను. అంటే నీవే నా దేవుడు, నీవే నా ఆధారం, నీవే నాకు ఆశ్రయము, నా కోట, నా కొండ అని కీర్తనకారుడు ఎంతగానో చెప్పుకుంటున్నాడు. ఉజ్జియా కూడా ఎంతవరకు ఆయనను ఆశ్రయించాడు అంతవరకు ఆయన ప్రబలుడయ్యాడని, అంతవరకు ఆయన కీర్తి మరి ఎంతగానో హెచ్చించిందని మనం నేర్చుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడలేదో ఆయన మొత్తానికి నాశనం అయిపోయాడు. కాబట్టి మనం కూడా ప్రభు మీద ఆధారపడాలని. అందుకని చంటిపిల్ల తన తల్లి చేతులు ఎత్తి చాపినప్పుడు నిర్భయంగా ఆమె చేతుల్లో చంటిపిల్ల పడుతుంది. దేవుని ఎదుట మనం చాలా చిన్న పిల్లలం కాబట్టి మనం కూడా ఆయన చేతులు చాపినప్పుడు మనం పడిపోం. కాబట్టి మనం ఆయన చేతుల్లోకి వెళితే ఆయన మనకు రక్షణకర్త, ఆయన మీద మనం ఆధారపడాలని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనంలో చూస్తే మోషే తన చెయ్యి పైకి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీయులు గెలిచిరి, మోషే తన చెయ్యి దించినప్పుడు అమాలేకీయులు గెలిచిరని.
కానీ దేవుని మీద ఏలాగ ఆధారపడ్డాడనంటే ఇక్కడ చూస్తే అమాలేకీలు ఇశ్రాయేలీయులతో యుద్ధం చేయగా ఇశ్రాయేలు యుద్ధంలో ఓడిపోతుండగా వారు రాజుల సహాయం కోరలేదు, గొప్ప గొప్ప వారి సహాయం కోరలేదు. కానీ మోషే తన చేతులను పైకెత్తగా ఇశ్రాయేలీయులు గెలిచారు, మోషే తన చేతులు దించగా అమాలేకీయులు గెలిచారని ఎన్నోసార్లు నేర్చుకున్న వాక్యమే. ఎందుకు దైవజనుడు చేతులు పైకెత్తాలి? పైకెత్తితేనే మనకు విజయమా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోనండి, మనల్ని మనం పరీక్షించుకుందాం. దైవజనుడు చేతులు ఎత్తే జయం ఎందుకని? జూన్ మాసంలో 24వ తేదీ సంఘ సభ్యుడు పవన్ రెడ్డి మరి ఆయన మ్యారేజ్లో చాలా పెద్ద వర్షం. అయితే మ్యారేజ్ అవుతున్నంతసేపు అక్కడ బయట వర్షం, అక్కడ ఫంక్షన్ హాల్ అంతా కూడా ఇదైపోయింది. ఎప్పుడైతే మేము బయటకు వచ్చామో వర్షం ఆగిపోయింది. అయితే మళ్ళీ మేము ఫంక్షన్ హాల్కి వచ్చి మరి రిసెప్షన్లో అందరు పాల్గొన్నప్పుడు అందరు వచ్చి కలుస్తున్నారు. అప్పుడు వర్షం మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అప్పుడు మరి దైవజనుడు చేతులెత్తి ప్రార్థించాడు, ప్రభువా ఇంతగా ఆ డెకరేషనే 1,50,000 క్రైస్తవ లోపల ఇంత ఖర్చు పెట్టే వాళ్ళు ఎవరున్నారు తండ్రి? కాబట్టి మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మరి ఈ వర్షము మీరు ఆపండి అని కొద్దిసేపు ఆపమని ఆయన చేతులు ఎత్తినప్పుడు ఆ వర్షం అది పడకుండా ఆగిపోయింది. మరి ఎంత గ్రాండ్గా ఆయన వివాహం జరిగింది, రిసెప్షన్ జరిగింది. ఎంతో భక్తి గలవారు, వారికి అన్ని కూడా విజయాలే దేవుడిస్తున్నందుకు దేవునికి స్తోత్రం. మనం కూడా ప్రభు మీద ఆధారపడితే ఇలాంటి గొప్ప గొప్ప కార్యాలు ప్రభు మనకు చేస్తాడని మోషే దైవజనుడు ఆయన ద్వారా 10 మిరాకిల్స్ ఐగుప్తులో జరిగించాడు. అలాగే కాకుండా ఇశ్రాయేలీయులంతా మోషే వైపు చూస్తున్నాడు, కానీ మోషే దేవుని వైపు చూస్తున్నాడు. నేను కాదు దేవుణ్ణి, నా మీద ఆధారపడకండి. ఎందుకనగా ఎర్ర సముద్రం పాయలు చేసింది నేను కాదు, నా దేవుడు పాయలు చేశాడు. నేను చూస్తున్నాను, నాకొక్కనికి ఆ దర్శన వరం ఉన్నది. కాబట్టి అందరు కూడా అలాంటి దర్శన వరం కలిగితే, మనోనేత్రాలు తెరవబడితే మనం కూడా దేవుని చూస్తాం. ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో అప్పుడు మనకు జయము, మనకు స్వస్థత, మనకు విడుదల. మరి ఇవన్నీ కూడా నా ద్వారా కాకుండా నా దేవుని ద్వారా వస్తున్నాయని మరి మోషే ఇక్కడ చెప్పినట్టు, అలాగే నేను మామూలు మనిషిని కానీ ఎర్ర సముద్రం పాయలైంది దేవుని ద్వారా అని. మరి ఆయన నా వైపు చూడకండి, నా మీద ఆధారపడకండి, దేవుని సహాయంతో సముద్రం పాయలైందని. అలాగే కాకుండా మరి ఒకరి మీద ఒకరు ఆధారపడితే, మనుషుల మీద ఆధారపడుతున్నామేమో లేదా ఎవరి మీద ఆధారపడుతున్నాము, కానీ మనకు సహాయం చేసేది పైనుండి సహాయమే. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగునని కీర్తనకారుడు రాసుకున్న ప్రకారంగా దంతా మరి ఆయన తనకు తానుగా చెప్పుకుంటూ ఇశ్రాయేలుకు ధైర్యం చేస్తూ ప్రార్థిస్తూ మరి దేవుని కార్యాలు అక్కడ జరిగిస్తూ ఆయన ఇశ్రాయేలులకు దేవునికి మధ్యవర్తిగా ఉండి అన్ని కార్యాలు జరిగిస్తూ నిజమైన దేవుడు ఈయననే అని ఆయన రుజువుపరిచినట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. రెఫెదీము లోయలో మరి మోషే యుద్ధం అయిపోయే వరకు ఆయన చేతులు ఎత్తాడు. ఆయన చేతులు నొప్పి పుట్టినప్పుడు మరి హూరు అహరోను వారు చేతులు ఆయన 2 చేతులు పట్టి పైకి లేపారు. వారి చేతులు నొప్పి పెట్టినప్పుడు మరి వాళ్ళ చంకల క్రింద రాళ్ళు పెట్టి ఆ చేతులు పైకి ఎత్తినప్పుడు మరి శత్రువులు అంతమయ్యే వరకు యుద్ధం ఘోరంగా జరిగింది. ఆ యుద్ధంలో అమాలేకులంతా కూడా బొత్తిగా నశించిపోయారని మరి ఇక్కడ ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, మరి ఎప్పుడైతే ఆయన చేతులు పైకెత్తి పెడితే, దేవా నీవే నా ఆధారం. చూసారా, చేతులు ఎప్పుడైతే పైకెత్తి పడతారో దేవా నీవే నా ఆధారం అని యుద్ధం అయిపోయే వరకు ఆయన చేతులు పైకెత్తాడు. కొందరు నాకు కండలున్నావని, నాకు దేహ దారుఢ్యం ఉన్నదని, నాకు బలం ఉన్నదని, అలాగే ధనం ఉన్నదని, కులం ఉన్నదని. ఎందుకనంటే పెద్ద పెద్ద కులాలు, అగ్రకులాలు మరి వీళ్ళందరూ కూడా ఏమున్నదని అతిశయపడుతున్నారు. వారందరూ అలాగా అతిశయపడతారు, కానీ మనము మన దేవుడైన యెహోవాను బట్టి మనం అతిశయపడుతున్నాం. అందుకని మనం ఏ పని చేసినా ఆయనను మనం ప్రార్థించుకొని వెళుతున్నాం. ప్రభువా నీవే నా ఆధారం అని. ఇంటర్వ్యూకి వెళుతున్నావా, జాబ్కు వెళుతున్నావా, వివాహము చేసుకోవడానికి వెళుతున్నావా, లేదా ఇల్లు కట్టడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావా, స్టార్ట్ చేయడానికి నీవు ఆలోచిస్తున్నావా, లేదా పెద్ద పెద్ద కార్యాలు ఏదైతే అనుకుంటున్నామో, పిల్లలకు మరి ఉద్యోగాలు కానీ, లేదా పిల్లలను స్కూల్లో వేయడం కానీ, పిల్లలకు జ్ఞానం కావాలన్నా కానీ, ఏది చిన్న పనైనా కానీ ఆయన మీద ఆధారపడితే సర్వస్వమైన మనకు జయప్రదంగా జరిగిస్తాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతావో ఆయన శక్తి, ఆయన ఆత్మ విడుదలవుతుంది, నిన్ను బలపరిచి అక్కడికి పంపిస్తున్నదని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కీర్తన 62:7 నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారము, నా బలమైన ఆశ్రయదుర్గము, నా ఆశ్రయము దేవుని యందే ఉన్నది. కాబట్టి నీ బలము నీ మధ్యలో ఎవరైనా కొట్టివేశారని బాధపడకు. నా బలం కానీ నా క్రెడిట్ కానీ ఎవరైనా కానీ కొట్టేశారేమో అని నీవు మాత్రం బాధపడొద్దని. ఎందుకంటే ఒకరోజు నీకు విజయం దేవుడు ఇవ్వబోతున్నాడు. నిన్ను మోసగించిన వారి ముందు ప్రభువు నిన్ను తలగా నిలబెడతాడని. అందుకని ఆ మహేష్ని గురించి నేను మీకు చెప్పాను. ఎందుకనగా ఎక్కడైతే ఆయన సిగ్గుపడ్డాడో అక్కడనే ఆయన తల నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా నిలవబెడతాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. కాబట్టి దేన్ని నీవు ఆధారం చేసుకుంటావో
అదే నిన్ను ఏలుతుంది. నీవు దేవుని ఆధారం చేస్తే ప్రభు మనల్ని ఏలుతాడు. లేదా ఇంకా దేనైనా ఆధారం చేసుకుంటే, ఒకవేళ మనుషులను ఆధారం చేసుకుంటే మరి వారు నిన్ను ఏలుతారు, నీవు వారికి సర్వెంట్స్గా ఉంటావు. కాబట్టి అలా కాకుండా లోకాన్ని ఆధారం చేసుకుంటే లోకమే మనల్ని ఏలుతుంది. సాతాను ఆధారం చేసుకుంటే సాతానుగాడు మనల్ని ఏలుతాడు. ఇవన్నిటిని విడిచిపెట్టి మనం దేవుని ఆధారం చేసుకుంటే ప్రభు మనల్ని ఏలాలి, ఆయన వశంలో మనం ఉండాలని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఏలియా గొప్ప భక్తుడు. మరి వర్షం ఆగమంటే ఆగింది, వర్షం పడమంటే పడ్డది, అగ్ని దిగమంటే దిగింది. పంచదశాధిపతులను ఏలియా తన ప్రార్థన ద్వారా, తన భక్తి ద్వారా ఆయన ఎంతగానో గొప్ప కార్యాలు చేశాడు. అలాంటి ఏలియా యెజబెలుకు భయపడి ఆయన పారిపోయి బద్రీ వృక్షం కింద ఆయన పడుకొని ఉన్నాడు. ఎందుకనగా ఆయన మరణాపేక్ష గలవాడ. ఏమంటున్నాడంటే, ఇంత మట్టుకు చాలునని, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడని కాను, నాకు ఇంతే చాలునంటున్నాడు, నన్ను చంపివేయని అంటున్నాడు. చూసారా, మరి చంపివేయ అన్నవాడు ఆయన వెళ్ళి ఆత్మహత్య చేసుకోలేదు. ఎందుకనగా ఆత్మహత్య మహాపాపం. ఎవరే కానీ ఆత్మహత్య చేసుకునే వాళ్లకు ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవ్వరు కూడా ఆత్మహత్యలకు పాల్పడొద్దని. ఏలియా ఇంతగా పరిగెత్తాడు, నన్ను తీసుకోమంటున్నాడు తప్ప ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. మరి ఆయన ఎందుకు బలహీనమయ్యాడనంటే ఆత్మలో బలహీనమయ్యాడు. ఆయన ఇన్ని దినాలు ఆత్మలో బలంగా ఉన్నాడు. నేనొక్కడినే రోషం గలవాడనై నేనొక్కడినే నిలబడ్డానని యెహోవా ఎదుట ఆయన మాట్లాడాడు. కానీ యెజబెలు ఎప్పుడైతే నీ తల బయలు ప్రవక్తల తలలో రేపటికి నీ ఒకనిగా ఉంటావని, ఆ చంపిన వారిలో ఒకనిగా నిన్ను లెక్కిస్తానని అన్నప్పుడు ఆయన మరి పరిగెత్తిపోయి ఆయన భయపడ్డాడంటే ఆత్మలో బలహీనమయ్యాడు. మనం ఏదైతే గాని మనం ఆత్మలో బలహీనం కావద్దని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అంతకుముందు కెరీతు వాగు దగ్గర మరి ఎప్పుడైతే ఏలియా కాకోలంల చేత ఆయన పోషింపబడ్డాడో, వర్షం లేనప్పుడు, కరువు వచ్చినప్పుడు ఆ బలము అలాగే ఉండిపోయింది. అలాగే మా సారెపతు విధురాల దగ్గరికి వచ్చాడు. 3.5 సంవత్సరాలు అక్కడ కూడా ఆ విధురాలే పోషించింది. అక్కడ కూడా ఆ రొట్టె బలం కూడా అంతవరకు ఆగిపోయింది. ఎప్పుడైతే యెజబెల్ చూచి ఈయన పారిపోయి వచ్చాడో ఆత్మలో బలహీనుడై, అలాగే శరీరంలో కూడా నీరసించిపోయి ఆయన పడుకొని ఉన్నప్పుడు ఎన్నిసార్లు పడుకున్నాడో, ఎన్ని దినాలు పడుకున్నాడో మనకు రాసలేదు. కానీ మరి యెహోవా దూత అక్కడికి వచ్చి ఆయనను తట్టి లేపి, ఇక్కడ ఏం చేస్తున్నావనంటే, నేను యెజబెలుకు భయపడి, అనగా నేను ఎక్కువ వాడిని కాదు, నన్ను తీసుకోమని అన్నప్పుడు ఈ రొట్టె నీరు త్రాగమంటున్నాడు. తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. పడుకున్న తర్వాత మళ్ళీ యెహోవా దూత వచ్చి ఆయనను లేపి మళ్ళీ ఈ రొట్టె తినమన్నప్పుడు ఆయన రొట్టె తిని ఆ నీరు త్రాగి, నీకు శక్తికి మించిన ప్రయాణం ఉన్నదని ఎప్పుడు అన్నాడో ఆ శక్తికి మించిన ప్రయాణం 40 దివారాత్రములు ఆయన నడిచిపోయి దేవుని పర్వతమైన మరి హోరేబు పర్వతం మీద నిలబడ్డప్పుడు తర్వాత పెద్ద గాలి వీచింది. ఈ తుఫాన్ లాంటిది, మరి శిలలు చిన్నాభిన్నములయ్యి ఆ పెద్ద హోరు గాలి వీచినప్పుడు కూడా అందులో యెహోవా ప్రత్యక్షం కాలేదు. భూకంపం కలిగింది, అందులో యెహోవా స్వరం ప్రత్యక్షం కాలేదు. అలాగే మరి అక్కడ మెరుపు మెరిసింది, మెరుపులు ఉరుములైనా కానీ అక్కడ కూడా యెహోవా ప్రత్యక్షం కాలేదని. అందుకని మరి ఎప్పుడు అనక అవన్నీ వెళ్ళిపోయి అంత ప్రశాంతంగా ఉన్నప్పుడు మిక్కిలి నిమ్మళమైన స్వరం ఆయనకు వినబడ్డది. నీ హృదయంలో గందరగోళం ఉన్నదేమో, నీ హృదయంలో ఆందోళన ఉన్నవేమో, నీ హృదయంలో సమస్యలు ఉన్నవేమో, నీ హృదయంలో నేను చనిపోవాలని చెప్పేసి పోరాటాలు ఉన్నవేమో. అలాంటి పోరాటాలు అన్నీ అయిపోయిన తర్వాత నువ్వు చాలా వెక్కి ఏడ్చిన తర్వాత నీ మనసు ఎంత నిర్మలంగా ఉంటుందో అప్పుడు దేవుడు నీతో మాట్లాడడం మొదలు పెడతాడు. మన హృదయంలో కలవరం ఉన్నప్పుడు, ఆందోళన ఉన్నప్పుడు ఆయన మాట్లాడాడు. ఎందుకనగా ఆయన మాట్లాడిన కానీ మనం వినము. ఇవన్నీ వెళ్ళిపోయిన తర్వాత మిక్కిలి నిమ్మలమైన స్వరము విన్నప్పుడు ఏలియా నిదానించి చూసి తన పని తాను చేసుకున్నాడు. కాబట్టి శ్రమల్లో, కష్టాల్లో ఉన్నావేమో, ప్రార్థించి దేవుని మీద ఆధారపడమని మోషేకు యుద్ధం ఎదురైన, సముద్రం ముందు వచ్చిన, శత్రువులు వెనుకున్నా ఆయన దేవుని మీద ఆధారపడ్డట్టు మనం కూడా ఆయన మీద ఆధారపడాలని నేను ప్రభుపేట మనం చేస్తున్నాను. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని కనున్నది, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారంను ఒప్పుకోమని సామెతలు 3వ అధ్యాయంలో రాస్తున్నది. కాబట్టి అక్కడ మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఆయన మీద మనం ఆధారపడాలని. అందుకని కీర్తన 121:2లో మరి ఇంతకుముందు చెప్పిన ప్రకారం కొండల తట్టు కాదు, నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుందంటే యెహోవానే నాకు సహాయం కావాలని. అలాగే కీర్తన 63:1-2 దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను వెతుకుతున్నా అంటున్నారు. వేకువనే ఏది వెతుకుతున్నాం? మనం లేచి ఏం వెతుకుతున్నాం? సెల్ ఫోన్స్ వెతుకుతున్నామా? పాల ప్యాకెట్లు వెతుకుతున్నామా? న్యూస్ పేపర్స్ వెతుకుతున్నామా? లేదా మనం లేవగానే మనకు ఇష్టమైన వారి ముఖాలు ఎక్కడున్నాయని వెతుకుతున్నామా? కానీ నువ్వు లేవగానే, మా సహోదర కిరణ్మయ్య అంటున్నది, అమ్మా నేను లేవగానే నేను ఎవరితో కూడా మాట్లాడను. మా డాడీ నాకు ఫోన్ చేస్తే అంటున్నాను, కానీ నేను ఆయనతో మాట్లాడతలేను. ఎందుకనగా నా దేవునితో నేను మాట్లాడిన తర్వాతనే నేను మనుషులతో మాట్లాడతానని ఎంత చక్కగా ఆమె సాక్ష్యం చెప్పింది. మనము లేవగానే ఆయనని వెతకాలి, ఆయన మీద ఆధారపడాలి. దినమంతా కూడా మన భారం ఆయననే మోస్తూ ఉంటాడు. కాబట్టి
ప్రతి ఆపద నుంచి విడిపించే దేవుడు మరి మన దేవుడు కాబట్టి అందుకని దానియేలు 6వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, ఆయన మరణాన్ని కొరకు శాసనం రాస్తున్న ఆయన భయపడకుండా ఆయన యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి 3 సార్లు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరి మీద ఆధారపడ్డాడు అనగా దేవుని మీద ఆధారపడ్డాడు. నాకు మరణమైన ఒకటి, నేను బ్రతికిన క్రీస్తు కొరకని పౌలు చెప్పిన ప్రకారంగా దానియేలు భయపడక ఆయన చేసిన ప్రార్థన ఆయనను రక్షించింది. సింహాల నోళ్లు మూయబడ్డాయి. ఆయన రాత్రంతా కూడా సింహాల బోన్లో ఉంటే ఆ సింహాల నోట్లో నుండి ఆయన సజీవుడిగా బయటకు వచ్చినట్టు మనం చూస్తున్నాం. ఎవరైతే ఆయన సహోద్యోగులు సహచరులు ఎవరైతే చాడీలు చెప్పి ఆయనను ఆ సింహ బోన్లో వేయించారో వారిని పట్టుకొని వేయించినప్పుడు వారు బోన్ దగ్గరికి రాకంటే ముందే వాళ్ళను కొరికి చంపాయి, వారి ఎముకలు కూడా నుజ్జు నుజ్జు చేశాయని లేఖనముల ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి దేవుని మీద ఆధారపడితే మరణం కొట్టివేయబడుతుంది. నువ్వు విషం త్రాగినా అది నీకు విషం పనిచేయదని, నీవు పాములను ఎత్తి పట్టుకుంటావని మార్కు సువార్తలు అంటున్నాడు. దేవుని సహాయం మనం కోరాలి, దేవునికి మనం లోబడాలి. అందుకని చూడండి, యెహోవా ఆశ్రయం, యెహోవా నామం బలమైన దుర్గం, నీతిమంతుడు అందులో చొచ్చి ఆయన సురక్షితంగా ఉండునంటున్నాడు. మనము ఆయనను ఆశ్రయదుర్గంగా చేసుకొని ఆయనలో చొచ్చి ఆయనలో ఉండాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తన 141:1-2లో యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం. చేతులెత్తితే సాయంకాల నైవేద్యం అంట. ఎంత బాగా దేవుడు మనకు చెప్పుచున్నాడు. ఎవరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు? మోషే రాస్తున్నాడు ఏంటనంటే పురుషులు 3 సార్లు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థించాలంటాడు. సంవత్సరానికి 3 సార్లు ఎందుకు పర్టికులర్గా రాయబడి ఉంది? మరి పురుషులు పవిత్రమైన చేతులు. ఇప్పుడు మనం ఏమంటున్నాం? మనము చేతులు కడుక్కుంటున్నాం. చేతులు కడుక్కున్నా అసలు మురికి పోవటం లేదే. ఈ హ్యాండ్ వాష్ వాడండి, ఆ హ్యాండ్ వాష్ వాడండి, ఈ సోప్ వాడండి, ఇది మంచిది, ఇది మంచిది, క్రిములేవి ఉండయి అని అంటున్నారు. కానీ నీ చేతులు అపరాధము చేసిన చేతులని, ఎవరినో చంపిన రక్తపు మరకలు నాకు కనబడుతున్నాయి అంటున్నారు. మనం అంతా కూడా నేరం చేసిన వాళ్ళం, మనం అపరాధులమే. ఎందుకనగా ప్రభుత్వం అయితే దేవునిది గాని మనము పరిపాలిస్తుంది, సాతానుడు పరిపాలిస్తున్నాడు. వాడు చెప్పినట్లు మనం వింటున్నాం. కాబట్టి మన చేతులు అపవిత్రమైన చేతులు, మన కళ్ళు అపవిత్రమైనవి, మన తలంపులు మరి దుష్ట తలంపులు. అందుకని ముళ్ళ కిరీటం నేను పెట్టుకున్నానని ప్రభు మాట్లాడుతున్నాడు. నీ తలంపుల కొరకు నా తల మీద ముళ్ళ కిరీటం అంటున్నాడు. ఎవరైనా కానీ దుష్ట తలంపులు లేకుండా ఉన్నారా? పిచ్చి పిచ్చి తలంపులు అంటున్నారు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అంటున్నారు, పిచ్చి కలలు పడుతున్నాయని ప్రార్థన చేయించుకుంటున్నారు. కాబట్టి వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేస్తూ ఉంటే ఎంత గొప్ప ధన్యత ఇచ్చాడు దేవుడు. తన రక్తం చేత మన పాపములు కడుగుతున్నాడు. ఇశ్రాయేలుకు అలాంటి భాగ్యం లేదు. వారి రక్తములు కప్పబడ్డవి. ఎందుకనగా అది గొర్రెమేకల రక్తం కాబట్టి వారి పాపములు ఆ రక్తం చేత కప్పబడ్డవి. కానీ మన పాపములు గొర్రెపిల్ల కంటే శ్రేష్టమైనవి, హేబేలు కంటే అతి శ్రేష్టమైన ఆ గొర్రెపిల్ల రక్తం అనగా యేసుక్రీస్తు యొక్క శిల్వ రక్తంలో మన పాపములు కడగబడ్డవి. కాబట్టి మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. కాబట్టి ఆయన మీద ఆధారపడి ముందుకు సాగాలని నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యం. సాయంకాలం మనం ఎక్కడికి వెళుతున్నాం? ఎవరు చూసినా కానీ డ్యూటీ నుంచి రాగానే మరి భార్య పిల్లలు అలాగే మరి ఇంకా యూత్ అయితే ఎక్కడెక్కడనో సినిమాలకు వెళ్తున్నారా, పార్క్స్ వెళ్తున్నారా, పబ్లకు వెళుతున్నారా, మరి త్రాగడానికి వెళుతున్నారా, తిరగడానికి వెళుతున్నారా, ఎక్కడికి వెళుతున్నారు? అందుకని దావీదు మహారాజు అంటున్నాడు, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం అంటున్నాడు. అనగా సాయంకాల ధూపం వలె, సాయంకాల ప్రార్థన ఎలాగంటే ప్రార్థన వలె అది పైకి లేస్తుందంట. అందరు కూడా మరి ఎలాగనంటే ఎంజాయ్ చేయడానికి వెళ్లకుండా సాయంకాలం ఇస్సాకు ఎలాగూ ఆయన పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేస్తున్నాడో అలాగూ ఇస్సాకు మరి పెళ్లి కానప్పుడు ఆయన పొలానికి వెళ్ళి ఆయన ధ్యానం చేస్తున్నాడు. మనం కూడా అలాగూ ధ్యానం చేస్తూ అలాగూ ప్రార్థన చేస్తూ ఆయన నేను చేతులెత్తుట సాయంకాలం నైవేద్యము, మరి ఆ నైవేద్యం అర్పిస్తుంటే దేవుడు మనకు ఆశీర్వాదాలు పంపుతాడని నేను ప్రభుపేట మనవి చేస్తున్నాను. తల్లి పేరు ప్రేమ, తండ్రి పేరు పరిశుద్ధత. ఒక తల్లి, ఆ తల్లి పేరు ప్రేమ, తండ్రి పేరు పరిశుద్ధత. అయితే కొడుకు పేరు పాపి. తల్లి చెప్పుతుందంట పాపికి, నువ్వు ఇంకా పాపం చెయ్యకురా. కొడుకును ఎంతగానో మందలిస్తుంది, ఎంతగానో మరి ఇది చేస్తుంది. అయినా కానీ వాడు వినటం లేదు. నేను వినను అని అంటున్నాడు. అయితే ఒకరోజు తండ్రి ఏం చేశాడంటే ఆయనను మందలించాడు. ఎందుకు అలాగ చేస్తున్నావు అని మందలించే వరకు వాడు ఇల్లు విడిచి పారిపోయాడు. ఎప్పుడైతే ఇల్లు విడిచి పారిపోయాడో మరి తల్లి ఏం చేసిందని అంటే చాలా బాధతో తల్లి కృంగి మంచం పట్టింది. అయితే ఆ ప్రేమను చూడడానికి ఆత్మీయులు వస్తున్నారు, వాళ్ళ రిలేటివ్స్ వస్తున్నారు చూడడానికి. అందరు కూడా వచ్చినప్పుడు మరి నీ కొడుకు ఏడి అని అందరు అడుగుతారు. కాబట్టి తండ్రి ఏం చేశాడు? పరిశుద్ధత అయిన తండ్రి తన కొడుకు కొరకు అనౌన్స్ చేశాడు, ఎక్కడికి వెళ్ళావని, నువ్వు ఎక్కడున్నా నీవు వచ్చేసేయాలని ఆజ్ఞాపించాడు. పాపిగానే
ఆయన వచ్చాడు. ఆయన మారలేదు, నేను మారను అని అన్నాడు కూడా. కాబట్టి ఆయన మారకుండానే ఆయన ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే తల్లి మంచం మీద పడింది, చనిపోయే స్థితిలో ఉన్నది. కొడుకును చూసి తల్లి ఎంతగానో బాధపడి కన్నీరు కారుస్తూ, ఆ తల్లి కొడుకు మారలేదు కాబట్టి మరి అలాగూ విడిచిపెట్టగా ఆ పాపి చేయిని మరి తండ్రి పరిశుద్ధత చేతిలో పెట్టి ఆ తల్లి ప్రేమ మరణించింది. అనగా మరణించిన తల్లి యేసుక్రీస్తు ప్రేమ అనగా యేసుక్రీస్తుకు సాదృశ్యం. యేసుక్రీస్తు మనం ఇంకా పాపలమై ఉండగానే ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు సిలువలో మరణించాడు. కాబట్టి ఇప్పటికైనా మీరు మారి మీరు ప్రభు సన్నిధికి రండని. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆఖరిలో ఆయన ఎప్పుడైతే పునరుత్థానుడు అయ్యాడో 40 దినంలో అందరికీ దర్శనం ఇచ్చి అందరికీ ప్రత్యక్షమై ఆయన ఏం చేశాడనంటే బేతనియ వరకు ఆయన శిష్యులను తీసుకొని వెళ్ళాడు. తన శిష్యులను చేతులెత్తి వారిని ఆశీర్వదించాడంట. నిజమే, నీకు ఆశీర్వాదాలు కావాలంటే నీవు చేతులెత్తు, అప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవే నా ఆధారమను, నీ అక్కర్లన్నీ తీరుస్తాడు. నీవే నా దిక్కు అను, నీకున్న యుద్ధాలు పోరాటాలన్నీ కూడా ఆయన్నే చేసి జయిస్తాడు. అలాంటి భాగ్యము ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఆయన చేతులెత్తి తన శిష్యులను ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించడానికి తన చేతులు ఎత్తుతున్నాడు. ఆయన చేతులు మన చేతులు పెడదాము, మనం తప్పకుండా ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం. ఈ లోకంలో ఉన్నంత కాలము మనము మరి చనిపోయే వరకు, ఆయన వచ్చే వరకు ఆయనను విడవక ఆయనను హత్తుకొని ఉంటే మనకు పరలోక రాజ్యం ఇస్తాడని నేను ప్రభు పేట మనవి చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రేమ మరి ఆ యేసయ్య ఎంతగా నలిగిపోయాడో ఆ ప్రేమను చూసి మనమందరూ కూడా మారి మరి ఇంకా రక్షణ లేని బిడ్డలందరూ కూడా రక్షణ తీసుకొని ఆయన రక్షణలో ఉండి ఆయన నామమును బట్టి మన పాపములు ఒప్పుకొని ఇంకా రక్షణ తీసుకున్న వాళ్ళు పడిపోయి ఉంటే లేచి మరి తిరిగి రక్షణలోకి వచ్చి ఆయనను పట్టుకొని ఆయన నీవే నా ఆధారం, నీవే నాకు దిక్కు, నీవే నా ఆశ్రయం అని చెప్పి ఆయనలో మనం వచ్చి ఆయన శరణు వేడుకుందాం. అలాంటి వాక్యము మరి దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి దాన్ని చూసి మన ఆత్మలు పురికొల్పుకొని ఆయనకు ఇష్టలుగా జీవిస్తాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మా పరలోకపు తండ్రి, మీ పాదం లెక్కలేనని స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రంలో నాయన. ఈ 7వ నెల 2వ మాసం మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు మీకే స్తోత్రం, మీరు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యం కొరకు మీకే స్తోత్రులు, వందనాలు. మీ మీద ఆధారపడమని ఎంత గట్టిగా మీరు చెప్పుచున్నారో. మాకు ఆపద వచ్చినప్పుడే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాం, ఆపద లేనప్పుడు మాకు మీరెవరో తెలియదు అన్నట్టు మేము ఇష్టం ఉన్నట్టుంటున్నాం. మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాను. మాతో మీరుండండి. మోషేను మా ముందు పెట్టారు, దావీదు మా ముందు పెట్టారు. వారి ప్రకారంగా మేము జీవించడానికి సహాయం దయచేయండి, ఆశీర్వదించండి, దీవించండి, దీవించండి. యెహోషువ యుద్ధం చేస్తుంటే మోషే ఎలాగూ చేతులెత్తాడు, దావీదు సాయంకాలం నైవేద్యం వలె ఆయన ఎలాగూ చేతులెత్తాడు, ఇస్సాకు ఎలాగూ పొలంలో సాయంత్రం ధ్యానించడానికి వెళ్ళాడు. మేము కూడా అది నేర్చుకొని మేము ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. మేము నిజం ఇంకా పాపులుగా ఉండగానే మీరు సిలువలో బలి అయ్యారు. ఆ ప్రేమను చూసి మేమందరం కూడా మా పాపములు ఒప్పుకొని మేము పరిశుద్ధతలోకి నడవడానికి సహాయం దయచేయండి. మీరు రాకడ అతి సమీపంగా ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మేము మీ సన్నిధానంలో ఉండడానికి సహాయం దయచేయండి. మాకు రక్షణ దయచేయండి, మాకు విడుదల దయచేయండి. సాతాను శోధన నుంచి మనల్ని విడిపించండి. అన్నిట్లో విజయం దయచేసి మీరు మహిమ పొందుకోమని టీవీ ముందు కూర్చున్న బిడ్డలందరినీ కూడా మీరు అభిషేకించి దీవించి ఎవరు కూడా ప్రభు అపనమ్మకము అవిశ్వాసం ఉండకుండా అందరూ మీ మీద ఆధారపడి మీ నుండి శక్తి పొందుకొని కార్యాలన్నీ గొప్పగా జయముగా జరిపించుకోవడానికి సహాయం దయచేయమని నా ప్రార్థన పరిశుద్ధతలో చేర్చుకోనండి. చక్కని వర్షాలు మాకు దయచేయండి, ఎలాంటి కరువు రాకుండా సహాయం దయచేయండి, అతివృష్టి అనావృష్టి లేకుండా సహాయం దయచేయండి. మా దేశ రాష్ట్ర పట్టణ ప్రజలందరినీ కూడా ఆశీర్వదించి దీవించమని, మా సంఘాలను కూడా మీరు ఆశీర్వదించండి. యెరూషలేముకు క్షేమం కలుగజేయమని ప్రార్థిస్తున్నాను. అన్ని విధాల మేళ్లతో మమ్మల్ని తృప్తిపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదించును. ఇంతవరకు మీరు సత్యవంతుని స్వరము అనే ఆధ్యాత్మిక కార్యక్రమం చూసి ఉన్నారు. ఈ దైవ సందేశం ద్వారా మీరు ఆత్మీయంగా భౌతికంగా మేలులు పొందారని ఆశిస్తున్నాము. యేసుక్రీస్తు గురించి ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీకున్న సందేహాలు అవసరతలు మాకు తెలియచేయండి, మేము మీ కొరకై ప్రార్థిస్తాము. ఈ కార్యక్రమం ఆగిపోకుండా ఇక ముందు కొనసాగించబడాలని మీ ప్రార్థనలో ఎత్తిపట్టి ప్రార్థించండి. ఈ కార్యక్రమం సహాయం చేయదలిచిన వారు ఈ చిరునామాను సంప్రదించండి. సత్యవంతుని స్వరము, బెతెస్దా మినిస్ట్రీస్, హౌస్ నెంబర్ 8-3-231 by A/304 శ్రీకృష్ణ నగర్, యూసఫ్గూడ, హైదరాబాద్. మా సెల్ నంబర్స్ 9346902818, 9347583059. మా హౌస్ నెంబర్ 04023548836.